హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క ఆగస్టు మాసంలో 26వ తేదీ సోమవారం తిథి నాడు గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, అయితే ఊహించని ఒక మార్పు అయితే మీ జీవితంలో జరగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. ఆ యొక్క మార్పు ఏమిటంటే గనక ఖచ్చితంగా ప్రేమలో పడతారు కుంభరాశి జాతకులు. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయో, ఈ రోజున ఎంతటి ఆనందం మీ సొంతం కాబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ ఆగస్టు మాసంలో 26వ తేదీ సోమవారం తిథి నాడు మీకు చాలా ప్రశాంతకరమైనటువంటి జీవితం ఉండే విధంగా అయితే కనిపిస్తుంది. సమస్యలు ఎన్ని ఉన్నా కూడాను సంతోషకరమైనటువంటి వార్తలు అయితే వినవస్తూ ఉన్నారు. ఈ రాశి జాతకులకు బంధాలు అంటే మక్కువ ఎక్కువ. అలాగే వీరు చాలా వరకు కూడాను ఎమోషనల్ కనెక్టివిటీ ప్రతి ఒక్కరితో కూడాను కలిగి ఉంటారు. వీరు ప్రేమించేవారు అంటే గనక వారి కోసం ఏదైనా చేస్తారు. ఏమీ చేయడానికి అయినా కూడా అస్సలు వెనకడరు. వీరి ప్రేమను పొందడం అంటే నిజంగా భగవంతుని ప్రేమను పొందినట్లే. ఎందుకంటే కష్టం వీరి వద్ద ఉంచుకుంటారు, సుఖం వారికి పంచుతారు. ఈ రాశి జాతకులకు జన్మతః ఎన్నో రకాలైనటువంటి సలక్షణాలు ఉంటాయి. ఎప్పుడు కూడాను ఎదుటి వారిలో భగవంతుణ్ణి చూస్తారు. ఎందుకంటే వీరు ప్రతి ఒక్కరికి కూడాను దానం చేయాలి, సహాయం చేయాలి, పరోపకార బుద్ధి ఎక్కువగా కలిగి ఉండాలి అనే తపన చిన్నప్పటితోనే అలవరుచుకుని ఉంటారు. ఎందుకంటే జన్మతః వీరికి ఉన్నటువంటి లక్షణాలు ఇవే. కావున వీరిని లక్ష్మీ స్వరూపంగా చెప్పవచ్చు. లక్ష్మీదేవికి ఈ రాశి జాతకులంటే చాలా ఇష్టము. కావున వీరి వద్దనే ఉంటుంది. ఈ రాశి జాతకులకు ధనం అనేది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడాను ఇబ్బడి ముబ్బడిగా వస్తూనే ఉంటుంది. కొన్ని రకాల పరిస్థితులు పరీక్ష సమయంగా ఉన్నప్పటికీ కూడాను అవసరానికి ధనం అందకుండా కుంభరాశి జాతకులకు అస్సలు ఉండదు. అలాగే ఈ రాశి జాతకులు అందరికీ కూడాను తలలో నాలుకలాగా ఉంటారు. అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ సహాయం కావాలన్నా, మాట సహాయమైనా, ధన సహాయమైనా కూడాను వీరు ఉన్న చోట ప్రతి ఒక్కరూ కూడాను వీరిని అర్థిస్తారు, ప్రాధేయపడతారు. వీరు కూడాను లేదు అని చెప్పకుండా ఎవరికి ఎంత సహాయం చేయాలో అంత చేస్తూనే ఉంటారు. వారి యొక్క కష్టాన్ని వీరి కష్టంగా ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. అలాగే 10 మంది ఉంటే 10 మందిలో 7గురికి కనీసం తులారాశి వారి జాతకులు అమితంగా నచ్చుతూ ఉంటారు. ఎక్కువగా వీరిని అందరూ కూడాను ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క నైజం అలాంటిది, వీరి యొక్క తత్వం అలాంటిది. ఎప్పుడూ కూడాను వీరి స్వార్థం కోసం ఏమీ చెయ్యరు, నిస్వార్థంగా ఉంటారు. ఎదుటి వారికి చేయాలి అనే తపన తప్పితే వారి దగ్గర నుంచి ఏదో లాక్కోవాలి అనే తపన కూడా అస్సలు ఉండదు. అలాగే చిన్నవారినైనా పెద్దవారిని అయినా కూడాను తగు మర్యాదలతో వీరు గౌరవిస్తూ ఉంటారు. అలాగే ఎవరు మంచి చేసినా కూడాను వీరు అభినందిస్తూ ఉంటారు. ఎవరు చెడు చేసినా కూడాను నిర్మోహమాటంగా ఇది తప్పు అని ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టి చెప్పే తత్వము ఈ రాశి జాతకులది. అవసరం కదా అని చెప్పి తప్పు చెప్పకపోవడము, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న చెందన ఈ రాశి జాతకులు ఉంటారు. తమ్ముడు మనవాడే అయినా న్యాయం మాట్లాడాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఇదంతా ఎందుకు చెప్పాము అంటే గనక కుంభరాశి జాతకుల యొక్క తత్వం గురించి చెప్పడం జరుగుతుంది. అలాంటి ఈ కుంభరాశి వారి జాతకులంటే అందరికీ మక్కువ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రోజున కుంభరాశి జాతకులు
ప్రేమలో పడబోతున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామిని కనుగొనబోతున్నారు. మీ మనసుకు దగ్గరగా ఉన్న వారితో ఈ రోజున మనసు విప్పి మాట్లాడతారు. ఈ రాశి జాతకులు పురుషులు అయినా స్త్రీలు అయినా కూడాను ఈ రోజున ప్రేమలో పడబోతున్నారు. మీకు నచ్చిన మీ మనసు ఎరిగినటువంటి జీవిత భాగస్వామిని మీ యొక్క జీవితంలో తెచ్చుకోవడానికి ఈ రోజున ఆరాట పడతారు. ఎప్పుడూ కూడా కష్టాన్ని అందరికీ పంచుతారు. ఎప్పుడూ కూడా కష్టాన్ని ఎవరికీ పంచకుండా సుఖాన్ని సంతోషాన్ని మాత్రమే అందరికీ పంచుతూ ఉంటారు. వీరిలో ఉన్నటువంటి ఆ యొక్క ఎమోషనల్ బాండింగ్ అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ జీవిత భాగస్వామితోనే అన్నీ చెప్పుకోగలుగుతారు. అవివాహితులైనటువంటి కుంభరాశి జాతకులు ఈ రోజున మీకు మంచి సంబంధం వస్తుంది. అది కూడా ఆ యొక్క సంబంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ యొక్క మ్యాచ్ మీకు చాలా మంచిదండి, సరైనది. ఇది మీ మనసుకు అనిపిస్తుంది, మీకు అవగతమవుతుంది. వారిని చూసిన వెంటనే మీ మనసులో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. వారు మీ జీవితంలోకి వస్తే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. మీ మనసు ఎరిగి మిమ్మల్ని అర్థం చేసుకునే వారితో ఈ రోజున ప్రేమలో పడబోతున్నారు. అయితే ఈ యొక్క సంబంధం ఖచ్చితంగా ఈ రోజున కుదురుతుంది. ఇరు పక్షాల అంగీకారంతో ఈ రోజున మీ పెద్దవారు ఈ యొక్క సంబంధాన్ని ఓకే చేసుకుంటారు. అలాగే త్వరితగతిన పెళ్లికి ముహూర్తాలు కూడాను ఖరారు చేసుకోబోతూ ఉన్నారు. ఇది మీకు చాలా వరకు కూడాను సంతోషాన్ని కలిగించే శుభవార్త. కుంభరాశి జాతకులు మీరంటే అందరికీ ఎంత ఇష్టమో ఇక నుంచి అర్థమవుతుంది. మీ యొక్క వివాహ పనుల్లో అందరూ కూడాను మునిగిపోతారు. ఈ రోజున ఖచ్చితంగా కుంభరాశి జాతకులు మీ లైఫ్ పార్ట్నర్ ని వెతుక్కునే అవకాశం కనిపిస్తుంది. వారే వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు అని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే గ్రహాల పరిస్థితి అలా ఉండబోతుంది. గోచార రీత్యా మీకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నటువంటి అబ్బాయి లేదా అమ్మాయి మీ జీవితంలోకి వస్తారు. వారు నూతన పరిచయస్తులు కావచ్చు, లేదా మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తులు కూడా కావచ్చును. వారి మీద మీ యొక్క అభిప్రాయం మారుతుంది. వారికి మీరంటే ఎంత ఇష్టమో తెలుసుకుంటారు. ఇరువురు కలిసి ఈ రోజున నాణ్యమైన సమయాన్ని కూడా గడపబోతూ ఉన్నారు. అలాగే ఈ రోజున లాంగ్ టూర్ కూడా ప్లాన్ చేసుకోబోతూ ఉన్నారు. ఇదంతా దైవేచ్ఛ. ఇలాగే జరుగుతోంది. ఈ యొక్క బంధం మీకు చాలా వరకు కూడాను బలపడిపోతుంది. భవిష్యత్తులో ఈ బంధం మీకు చాలా వరకు కూడాను సహాయకారిగా, అర్ధాంగిగా, అర్థం చేసుకునేవాడిగా మీ జీవితంలో ఉండబోతున్నారు. మంచి వారికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది అంటారు పెద్దలు. మీకు ఈ రోజున మంచే జరగబోతుంది. మీరు కోరుకున్నది రాబోతుంది. మీరు కావాలనుకున్నది మీ దరి చేరబోతుంది. అది కూడా జీవితాంతము భగవంతుని ఇచ్ఛతో. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఆగస్టు మాసంలో 26వ తేదీ సోమవారం తిథి ఎలా ఉండబోతుందో ఒక మధుర తీపి జ్ఞాపకంగా ఈ రోజు అయితే మీకు పూర్తిగా మారిపోబోతూ ఉన్నది. ఎన్నో ఏళ్ల నుంచి మీరు అనుకుంటున్నటువంటి కళ కూడా కావచ్చును. ఇది ఆ యొక్క కళ సాకారం కాబోతూ ఉన్నది. ఇక ఇప్పటి నుంచి కూడాను ప్రేమానురాగాలతో కూడినటువంటి బంధంలో ఇరుక్కుపోతారు. ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటారు. స్వర్గంలో విహరిస్తున్నట్లుగా మీ మనసు చాలా తేలికగా అయిపోతుంది. కష్టాలు అన్నింటినీ పక్కన పెట్టేస్తారు. ఇక ఈ రోజున ప్రేమలో పడడము మీరు తథ్యము అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే ఈ రోజున మీకు శివారాధన చాలా మేలు కలగచేస్తుంది. ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు మీరు ఖచ్చితంగా పూజ గదిలో పరమశివునికి నమస్కరించుకుని ఈ రోజున మీకు వీలు కుదిరితే గనక తెలుపు రంగు పుష్పాలతో పరమశివుణ్ణి అర్చించి ఇంటి నుండి బయటికి వెళ్ళండి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి. మీ జాతకంలో ఉన్నట్లుగా ఈ రోజున ప్రేమను కూడా పొందుకోగలుగుతారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా మీ జీవితంలో అంతా మంచిగా ఉంటుంది. కుదిరితే గనక ఈ రోజున జీవిత భాగస్వామిని తీసుకుని దేవాలయ సందర్శనకు వెళ్ళండి. జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి ఆ కాస్తంత దూరం కూడా తొలగిపోతుంది. వారితో మరల ప్రేమలో పడతారు మీరు. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. నాణ్యమైన సమయాన్ని గడపడమే కాకుండా మీ బంధాన్ని బలపరుచుకునేందుకు ఈ రోజున ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఫలవంతం చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.